హాయ్ అందరికీ. ఈరోజు మదర్స్ డే స్పెషల్ వ్లాగ్ చూస్తూ ఉండండి. మనం వచ్చేసాము సెస్క్యూ సెంటీనియల్ స్టేట్ పార్క్కి. ఇది ఎంట్రన్స్ అండి. నేను మా అక్క పార్క్కి వచ్చేసాం. ఇక ఎంట్రీ ఫీ పే చేయాలి. ఒక్కరికి $6. కార్కి ఎంట్రన్స్ ఫీ వేరేగా ఉంటుంది. మాకైతే అభి అంటే అక్క వాళ్ళ బాబు టికెట్ కొనేసాడు, అందుకే లోపలికి వెళ్ళిపోతున్నాం. పార్క్ లోపలికి అయితే వచ్చేసాం. ఈ వీడియో కొంచెం లాంగ్గా ఉంది, కానీ ఇందులో పార్క్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూపించబోతున్నాను. ఇంకా మదర్స్ డే సెలబ్రేషన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. సో చివరి వరకు చూడండి, డోంట్ మిస్. లోపల కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. చాలా కార్లు కనిపిస్తున్నాయి కదా. ఈరోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుగానే పార్క్లో షెల్టర్స్ని బుక్ చేసుకున్నారు. మేము మార్నింగ్ వచ్చి చూసినప్పటికే అన్ని షెల్టర్స్ బుక్ అయిపోయాయి. అంటే పార్క్లో కుకింగ్ చేసుకుని తినొచ్చన్నమాట. ఈ షెల్టర్స్ దగ్గరే గ్రిల్స్ కూడా ఉంటాయి కుక్ చేసుకోవడానికి. మొత్తానికి మేము కూడా కుక్అవుట్ చేసుకోబోతున్నాం. పార్క్ వ్యూ అయితే చాలా బాగుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాష్ట్ర 2వ రాజధానిగా నగరం స్థాపింపబడిన 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1937లో సెస్క్యూ సెంటీనియల్ కమిషన్ ఈ పార్క్ను కొలంబియా నగరానికి అందించింది. ఆ ముందు కనిపించేది అందమైన సరస్సు. ఈ లేక్లో బోటింగ్ కూడా ఉంది. ఇక్కడికి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గడపడానికి చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ పార్క్ ఎక్కడుందో చెప్పలేదు కదా. ఇది సౌత్ కెరళినా స్టేట్లో కొలంబియా క్యాపిటల్ సిటీలో ఉంది. పార్క్ గురించి తెలుసుకున్నారుగా, పార్క్ వ్యూ కూడా చూపిస్తాను. చూసారా, చాలా మంది మదర్స్ డే స్పెషల్ ఒకేషన్గా ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు. నేను ఇప్పుడైతే మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. సో ఆన్ ద వే నేను కనిపించిన అన్ని షూట్ చేశాను. ఆ ముందర చూసారా ఒక గ్రూప్ కనిపిస్తుంది, వాళ్ళు తమిళియన్స్. మా వాళ్ళందరూ వస్తారని వెయిట్ చేస్తున్నాము. సో ఈలోపు నేను షూట్ చేస్తున్నాను. ఇంకేముంది, వచ్చేసాం మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గరికి. నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తున్నారు. కాసేపట్లో అందరూ గ్యాదర్ అయిపోతారు. అరేంజ్మెంట్స్ అయితే మొదలు పెట్టారు. సిస్టర్స్ అందరం బాగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాం. బ్రదర్స్ వంటలు చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఈరోజు సిస్టర్స్కి మదర్ డే సందర్భంగా రెస్ట్ అన్నమాట. యవనస్తులు అయితే బ్రదర్స్కి హెల్ప్ చేస్తూ చిల్ అవుతున్నారు. టేబుల్ సెట్టింగ్స్ చేశారు. ఇద్దరు సిస్టర్స్ పకోడాలు ఇంట్లో నుండే తయారు చేసుకుని తెచ్చారు. ఇదేమో రుచిగల పానీపూరి. ఇవి డ్రింక్స్ కూలింగ్ అవ్వడానికి ఐస్ క్యూబ్లో పెడుతున్నారు. ఓహో, ఇది మదర్స్ డే కేక్. అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇదే కాదండు, చికెన్ కూడా మ్యారినేట్ చేసుకుని తీసుకొచ్చారు. ఇక్కడ చూసారా, ఫిష్ ఫ్రై చేసుకోవడానికి అన్ని కలుపుకుని మా అక్క తీసుకొచ్చారు. వాటిని గ్రిల్స్ పైన ఫ్రై చేసుకుని తినడానికి. ఇంకా దోసపిండి కూడా తీసుకొచ్చారు. బ్రదర్స్ ఏమో వంటలు స్టార్ట్ చేస్తే సిస్టర్స్ అందరం కలిసి అలా వాకింగ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడిపాం. ఇక్కడ ఒక అందమైన సీనరీ ఉంది. ఇది ఒక పాపులర్ స్పాట్. ఇక్కడ కూర్చుని రిలాక్స్ కూడా అవ్వచ్చు. సరస్సు స్థాయి పెరిగినప్పుడు స్పిల్వే అంటే ప్రవహించే మార్గం చాలా అందంగా ఉంటుంది. నీరు ఈ ఛానల్ నుండి జాక్సన్ క్రీక్లోకి చిందిస్తుందని ఇక్కడ వ్రాయబడింది. ఈ అందమైన సీనరీ దగ్గర ఫోటోలు తీసుకుని ఒక మెమొరీ క్రియేట్ చేసుకున్నాం. చుట్టూ వ్యూ అయితే ఇలా ఉంది. అలా వాకింగ్ చేసుకుంటూ ఒక వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. దాని తర్వాత అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని వ్యూ అంతటినీ ఎంజాయ్ చేసాం. మొత్తానికి ఈరోజు మంచి రిలాక్సేషన్ దొరికింది మాకందరికి. చుట్టూ సీనరీ చాలా ప్లెజెంట్గా ఉంది. మేమంతా ఈ బ్యూటిఫుల్ వ్యూ దగ్గర టైం స్పెండ్ చేసాం. అసలు బ్రదర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి. మా సిస్టర్స్కి కూడా మీరు హాయ్ చెప్తారా?
అసలు సెలబ్రేషన్ ఇంకా ఉంది. సో కీప్ వాచింగ్. మొదటిసారి నా వీడియోస్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే ఒక లైక్ కూడా కొట్టి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వాకింగ్ అయితే అయిపోయింది. తిరిగి వచ్చేసరికి యవ్వనస్తులు ఆట మొదలెట్టారు. బ్రదర్స్ ఏమో బిజీగా కుకింగ్ చేస్తున్నారు. కాసేపు అక్కడ ఏం జరిగిందో చూద్దామా? దోశ స్పెషలిస్ట్ రావాలా? తగ్గించిన ఒక నీ ఫోన్ బాగుంది మ్యామ్, చాలా బాగుంది. ఇలా బ్రదర్స్ వండుతుంటే సిస్టర్స్ తింటూ ఎంజాయ్ చేసాం. గ్రిల్ చికెన్, ఫిష్ ఫ్రై, దోశలు వేడివేడిగా, నోరూరించే పానీపూరి, మొత్తానికి సూపర్. మాకందరికి పెట్టాక బ్రదర్స్ తిన్నారు. నిజంగా చాలా కష్టపడి వండి మాకు రెస్ట్ ఇచ్చారు. చిన్నదే మరి అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాను. సో ఇవి అక్కడక్కడ క్లిప్పింగ్స్ అండ్ ఫొటోస్. దీని తర్వాత కేక్ కటింగ్ చేసాం. బంగారు పదాలకు వందనాలు తెలుసుకుంటాం. 2024 మదర్స్ డే మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. యాజ్ అన్ ఐసీఐ ఫ్యామిలీ అందరూ ఈరోజు రావడానికి మీరు ఇచ్చిన కృపకు మీకు వందనాలు తెలుసుకుంటండి. ప్రభావ ఇన్ని వండర్ఫుల్ మదర్స్ ప్రభావ వాళ్ళు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుసుకుంటాం. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించే వారిని సహాయం దయచేయమని, మీ దీవెనలు మెండుగా మాకు అనుగ్రహించమని ఈ మదర్స్ డే రోజు మమ్మల్ని అందరినీ మీరు హ్యాపీగా చేసినందుకు మరొకసారి మీకు వందనాలు తెలుసుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. It is yours day. Happy Mother's Day! Happy Mother's Day! Come on, children! Happy! Boys, yes, కేక్ కటింగ్ అయ్యాక కాసేపు సరదాగా వీడియోస్ తీసుకున్నాం. బ్రదర్స్ కూడా కాసేపు ఆటలాడి ఎంజాయ్ చేశారు. ఎక్కేదేలే తగ్గేదేలే ఎక్కేదేలే పుష్ప నాట్ లిస్నింగ్. ఐ హోప్ సమస్య లేదు, తిరిగే లేదు, తగ్గేదే లేదు. మన పైన ఎప్పుడు పుష్ప తగ్గేదేలే. కంపాషన్, లవింగ్ వన్ అనదర్, తగ్గేదేలే. దయ చూపించు. అయ్యో కరుణ కరుణ దయా కరుణ 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 దయా కరుణ ప్రేమ. వెరీ గుడ్.
ఇంకా కాసేపు అందరితో గడుపుదాం అనుకునేసరికి పార్కింగ్ అసిస్టెంట్ వచ్చి కార్లన్నీ అక్కడి నుండి మూవ్ చేయమన్నారు. ఇంకా అందరూ అన్నీ ప్యాక్ చేసుకుని క్లీనప్ చేసి కార్స్ మూవ్ చేశారు. ఇలా జరిగిందండి మా మదర్స్ డే సెలబ్రేషన్. ఇంకా బయలుదేరి ఎవరింటికి వారం వెళ్తున్నాం. అమెరికాకి వచ్చాక ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఒక మంచి ఏల్షదై కుటుంబాన్ని ఇచ్చారు. వాళ్ళతో ఈ విధంగా సహవాసం కలిగి వారితో పాటు దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.